ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. మరొక దినము మిమ్మల్ని అందరినీ ఈ విధంగా బ్లెస్సింగ్ బ్రెడ్ ద్వారా కలుసుకోవడం ఎంతో సంతోషకరం. దినములు ఎంతో త్వరగా గడిచిపోతూ ఉన్నాయి. గడిచిన 5 months దేవుడు మనల్ని ప్రేమించి మరొక న్యూ మంత్ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ భూమి మీద మనం సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క దయ, దేవుని యొక్క భిక్ష అని చెప్పుకోవచ్చు. జీవిస్తున్న మనము ప్రభు కొరకు యోగ్యముగా ధన్యకరమైన జీవితాలు జీవించాలి. ఈరోజు కూడా దేవుని యొక్క మాటలు విందామా? మీరందరూ సిద్ధంగా ఉన్నారా? చిన్న ప్రార్థన ద్వారా ముందుకు వెళ్దాం. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నీ కృప కొరకే నీకు వందనాలు. నీ కృప నిరంతరం ఉండేది. ఈ లోకంలో అన్ని వేళలో నీ పైన మేము ఆనుకొని ప్రతి దినము ముందుకు వెళ్ళవలసిన వారు మేము ఉన్నాం. ఎందుకంటే మేము బలహీనులము, నీవు బలవంతుడు. నీవు నీ యొక్క బలాన్ని మాకు అనుగ్రహిస్తే తప్ప మేము ఇక లోకయాత్రలో ముందుకు నడవలేము. అట్టి బలముతో, అట్టి సమయోచితమైన సహాయముతో నీ ప్రజలను మీరు నింపి బలపరచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనలు 20 అధ్యాయము 7వ వచనం. Psalms chapter 20 verse 7. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. Some trust in chariots and some in horses, but we trust in the name of the Lord our God. తెలుగులో అయితే అతిశయపడ్డం అని ఉంది, కానీ ఇంగ్లీష్లో అయితే కొందరైతే రథాలను నమ్ముకుంటారు, కొందరైతే గుర్రాలను నమ్ముకుంటారు. మనమైతే మన దేవుడిని యెహోవా నామాన్ని నమ్ముకుంటున్నాం అని కీర్తనకారుడు దావీదు సెలవిస్తూ ఉన్నాడు. నిజమే, దావీదు భక్తుని వలె మనం కూడా ఈ యొక్క లోకపు బలాన్ని, బంధుమిత్రుల బలాన్ని, ధనాన్ని, వైద్యులను, ఈ లోక ఇన్ఫ్లుయెన్సెస్ని మనం నమ్ముకున్నట్టు కంటే దేవుణ్ణి నమ్ముకున్నట ఎంతో ఎంతో ధన్యకరం. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ యొక్క బలాన్ని, నీ యొక్క జ్ఞానాన్ని నమ్ముకోవద్దు. దేవుని బలాన్ని నమ్ము, ఆయన్ని ఆశ్రయించు. దావీదు గొప్ప రాజు అయినప్పటికీ ఈ రాజుగా అయిపోయిన తర్వాత ఈ యొక్క కీర్తన దావీదు రాస్తున్నాడు. ముఖ్యంగా ఇది బహుశా యుద్ధానికి వెళ్ళక ముందు నేషనల్గా దావీదు మరియు ఇశ్రాయేల్ జనాంగము దావీదుతో కలిసి ప్రజలందరితో కలిసి దావీదు పాడుతున్న కీర్తనగా మనకు అర్థమవుతుంది. వారందరూ ఆపత్కాలంలో ఉన్నారు. 20వ అధ్యాయం ఈ విధంగా స్టార్ట్ అయింది. ఆపత్కాలముతో యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. దావీదుకు ఆపత్కాలం వచ్చింది, ఇశ్రాయేల్ ప్రజలకు ఆపత్కాలం వచ్చింది. శత్రువులు ఎవరో బహుశా వచ్చి ఉండవచ్చు, అక్కడే వారు దండు దిగి ఉండవచ్చు. శత్రు దండు గుడారాలు వేసుకొని మిడతల వలె, ఇసుక రేణువుల వలె వారు ఇశ్రాయేల్ ప్రజల మీద పడటానికి సిద్ధంగా ఉండి ఉండవచ్చు. అది ఏ కాలం అంటే ఆపత్కాలం, ఆపద సంభవిస్తున్న కాలం. అటువంటి పరిస్థితుల్లో మహారాజు అయినప్పటికీ సైన్యాధిపతుల మీద, సైనికుల మీద, శూరుల మీద, లేకపోతే తన సొంత శక్తి మీద, గొలియాతును చంపిన కత్తి మీద దావీదు ఆధారపడాడు. రథముల మీద, గుర్రముల మీద, తన సొంత స్వబలం మీద దావీదు ఆధారపడాడు. దేవుడు మీద దావీదు ఆధారపడుతున్నాడు. ఈరోజు మై డియర్ ఫ్రెండ్, నా ప్రియ స్నేహితుడా, నా ప్రియ యవనస్తుడా, యవనస్తురాల, డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, డియర్ ఫాదర్, డియర్ మదర్, డియర్ ఎవ్రీవన్, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ఈరోజు మీ పోరాటాల్లో మీరు ఎవరి మీద ఆధారపడుతున్నారు? మీ పోరాట పరిస్థితుల్లో భేకరమైన పోరాటము నీ జీవితంలో జరుగుతూ ఉందేమో. ఈ భేకరమైన పోరాటంలో ఎవరి మీద ఆధారపడుతున్నావు?
దేని మీద ఆధారపడకు, దేవుని మీద ఆధారపడు. ఆయన మీద ఆధారపడిన తర్వాత నువ్వు ముందుకెళ్ళు. ఆయన నీ మార్గాలు త్రోవలు సరళం చేస్తాడు. మొదట ఆయన నీతిని రాజ్యమును మనం వెతికేవారిగా మనం ఉండాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు అనేకమైన పోరాటాలు నీ యొక్క జీవితంలో ఉన్నాయేమో. అవి ఏ పోరాటాలో నాకు తెలియదు. మానవ జీవితంలో ఫిజికల్గా, స్పిరిచువల్గా, మెంటల్గా, ఇంకా ఇక శరీరపరంగా అనేకమైన పోరాటాలు, ఆరోగ్యపరంగా అనేక పోరాటాలు, హెల్త్ బ్యాటిల్స్, రోగములు, పెయిన్స్, నొప్పులు, డిప్రెషన్, నిస్పృహ, ఈ పోరాటం గుండా వెళ్తూ ఉన్నావు. ఈ పోరాటాలు నువ్వు ఆనుకోవాల్సింది ఆయన మీద ఆనుకోవాలి. ఈ పోరాటాల్లో ఆయన కూడా నీతో కూడా ఉన్నాడు అన్న సంగతి నువ్వు గ్రహించి ఆయన మీద ఆనుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఫైనాన్షియల్ బ్యాటిల్స్, ఆర్థికపరమైన పోరాటాలు, నెల తిరిగేసరికి ఏ విధంగా నిలబడుస్తుంది, ఏ విధంగా ఈ యొక్క పరిస్థితుల్లో నేను ముందుకు సాగగలను, ఈ అప్పులు ఏ విధంగా నేను కట్టగలను, ఈ యొక్క పరిస్థితులను ఏ విధంగా ముందుకెళ్ళగలను. పోవర్టీ, పేదరికం, ఈ పేదరికంతో ఈ యొక్క ఇంటిని నెట్టుకుని రావడం చాలా చాలా కష్టతరమైపోతా ఉంది. ఉద్యోగము ఊడిపోయిన పరిస్థితి. ఎక్కడ చూసినా మన దేశంలో అనేక నిరుద్యోగులు మనకు కనిపిస్తున్నారు. సో ఈరోజు ఫైనాన్షియల్ బ్యాటిల్స్ అన్నాడు దావీదుకి అయితే ఫిజికల్ బ్యాటిల్స్ ఉన్నాయి. ఆ ఫిజికల్ బ్యాటిల్ మెంటల్ బ్యాటిల్ వైపు కూడా దారితీస్తుంది. ఎందుకంటే ఒక ఫిజికల్ బ్యాటిల్ చేయాలంటే మెంటల్గా చాలా ప్రిపేర్ అయి ఉండాలి. అందుకే దావీదు దేవుడి మీద ఆధారపడుతున్నాడు. అన్నాడు గొలియాతు యుద్ధం చేసినప్పుడు కూడా యుద్ధం యెహోవాది అని చెప్పి దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు. ఈనాడు కుటుంబాలు అనేకమైన పోరాటాలు, కాన్ఫ్లిక్ట్స్, యుద్ధములు, కలహములు. నీ పోరాటాలు, నీ పోరాట పరిస్థితుల్లో దేవుడే నీకు ఆశ్రయదుర్గంగా మారాలి. ఆ దేవుణ్ణి నీవు శరణజొచ్చాలి. ఆ దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి నువ్వు వేడుకోవాలి. ఈరోజు నీ పోరాటం ఏంటి? కుటుంబ పోరాటముల, ఆర్థిక పోరాటముల, ఆరోగ్య పరిస్థితుల్లో ఆ విషయంలో పోరాటముల, కుటుంబంలో ఒకరినొకరు సపరేట్ అయిపోయే పరిస్థితుల పోరాటాలు, ఒకరినొకరు విడిచిపెడుతున్న పరిస్థితుల్లో, భర్త భార్య లేకపోతే భార్య భర్తను, తల్లిదండ్రులు ఎవరికి వారు యమునా తీరే అని అనుకున్నప్పుడు బిడ్డలు ఒంటరి వారిగా మిగిలిపోవటం, పోరాట పరిస్థితులు. లేకపోతే ప్రియులు మనవారు ఈ యొక్క మనల్ని ప్రపంచంలో విడిచి వెళ్ళిపోవటం, ఊహించలేని పరిస్థితులు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఆరోగ్య నష్టం, ఆర్థిక నష్టం, కుటుంబంలో అనేకమైన పోరాట పరిస్థితులు, జీవితము ఎటు వెళ్తుందో అర్థం కాలేని పరిస్థితులు. ప్రియ సోదరుడా, డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, అటువంటి పోరాట పరిస్థితుల్లో ముందుకు వెళ్తున్నావు, ఏం చేయాలో అర్థం కావట్లేదా? అన్నాడు దావీదు. ఆపత్కాల ముందు ఏం చేశాడు? దేవునికి మొర్ర పెట్టాడు. ఈరోజు నీ పోరాట పరిస్థితుల్లో నువ్వు దేవుని పాదాల దగ్గరికి రావాలి. ఇదిగో ప్రభు, నా జీవితంలో ఈ పోరాట పరిస్థితులు, ఈ యొక్క పరిస్థితులు నాకు జీవితంలో వచ్చే ఈ లాస్, ఈ ఫెయిల్యూర్ ఆల్రెడీ అంతా జరిగిపోయింది కదా, నేను ఇంకా మరలా దేవుని దగ్గరికి వచ్చి ఏం మొర పెడతాం? దేవుడు సెలవులేందే ఏది జరగదు. నీ జీవితంలో అనుమతించాడంటే ప్రతిదీ తన చిత్తానుసారంగా అనుమతిస్తున్నాడు. అది నీ కొన్నిసార్లు తప్పుల వల్ల కావచ్చు, పొరపాట్ల వల్ల కావచ్చు, తన చిత్తాన్ని నీ యొక్క జీవితంలో జరిగించుట కొరకు కావచ్చు, నిన్ను పరీక్షించుట కొరకు కావచ్చు, నీ విశ్వాసమును ఇంకా పదును చేయుట కొరకు కావచ్చు. అయితే దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయవాడు కాదు. ఈరోజు నీ జీవితంలో అంతా అయిపోయిన తర్వాత ఇక ఏమి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ఏం ప్రార్థన చేస్తాను, దేవుని సన్నిధికి ఏం వెళ్తాను అని నువ్వు అనుకోక, ప్రభు వాక్యాన్ని ఏం చదువుతానని చెప్పి నువ్వు అనుకోక, ఈరోజు నీ పోరాట పరిస్థితుల్లో నువ్వు దేవుని ఆశ్రయంగా చేసుకుంటే దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. దావీదు ఏ తప్పు చేయలేదు, కానీ దావీదు జీవితంలో అనేకమైన పోరాటాలు ఉన్నాయి, మనం చూస్తున్నాం. గొలియాతు పోరాటము, సౌలుతో పోరాటము. సౌలైతే దావీదు ఏ తప్పు చేయకపోయినా ఎంతో మేలు చేశాడు దావీదు సౌలుకి, కానీ సౌలు దావీదును వెంబడించి
చంపాలని చెప్పి చూస్తూ వచ్చాడు. ఈ పోరాట పరిస్థితుల్లో దావీదు గుహలో దాక్కున్నాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుణ్ణి వేడుకున్నాడు. ఈరోజు పోరాట పరిస్థితుల్లో దేవుడి నీకు ఆశ్రయం అవ్వాలి. స్పిరిచువల్ బ్యాటిల్స్, కొన్నిసార్లు శోధనలు, ఇక లోకములో పాపము, అనుమానము, అపరాధము, ఈ యొక్క పోరాట పరిస్థితుల్లో స్పిరిచువల్ బ్యాటిల్స్, నిద్రపోతున్నప్పుడు కలలు, భయములు, దురాత్మ శక్తుల పేడ కలలు, విపరీతమైన ఆ యొక్క భయము, ఆందోళన, పండుకున్నప్పుడు సడన్ గా పైకి లేవడం, ఆయాసం తీయటం, పోరాటం. దురాత్మలు మనతో పోరాటం చేస్తాయి. అందుకే పౌలనలో మనం పోరాడుతున్న శరీరాలతో కాదు కానీ ప్రస్తుత అంధకార సంబంధముగు లోకనాథులతో మనం పోరాటం చేస్తున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే సర్వాంగ కవచాన్ని ధరించాలి, దేవుని ప్రజలతో ఉండాలి, వాక్యంతో ఉండాలి, ప్రార్థనాత్మతో నింపుకోవాలి, దేవుని యొక్క మాటలు, పాటలు ఆలకిస్తూ వింటూ ఉండాలి, పాడుకుంటూ ఉండాలి, దేవుని సన్నిధిని అపేక్షించాలి, సహవాసాన్ని కోరుకుంటూ ఉండాలి. ఈరోజు ప్రియ సహోదరి, సహోదరుడా, నీ పోరాట పరిస్థితుల్లో పరిశుద్ధ దేవుడే నీకు ఆధారం. 2వ వచనం మనం చూసినప్పుడు, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక, సియోన్లో నుండి నిన్ను ఆదుకును గాక. ఇంగ్లీష్ లో అయితే చాలా చక్కగా ఉంది, మే హీ సెండ్ యూ హెల్ప్ ఫ్రమ్ ద సాంక్చురీ. హెల్ప్ చేసేవాడు ఆయనే. ఈరోజు హెల్ప్ కోసం ఎవరు నడుతున్నారు? అమ్మ కుటుంబం చూడండి, అమ్మమ్మ బిడ్డలను చూడండి, ఆ పరిస్థితులను చూడండి అని చెప్పి ఎవరి వైపు వెళ్తున్నారు? హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద సాంక్చురీ. ఆ పరిశుద్ధ స్థలములో నుండి సహాయం వస్తుంది. అండ్ సపోర్ట్ కమ్స్ ఫ్రమ్ జయాన్. సియోన్ నుండి మనకు సహకారం వస్తుందట, సపోర్ట్. ఆయన మనకు సపోర్ట్. ఈరోజు ఎవరు నీకు సపోర్ట్ అంటే దేవుడే నీకు సపోర్ట్. ధైర్యం తెచ్చుకో. నీ పోరాట పరిస్థితుల్లో దేవుడే నీకు సపోర్ట్. నీ పోరాట పరిస్థితుల్లో దేవుడే నీకు సపోర్ట్. మరలా చెప్తున్నాను, నీ పోరాట పరిస్థితుల్లో దేవుడే నీకు సపోర్ట్. ప్రియ మిత్రమా, ప్రియ స్నేహితుడా, డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, దేవుని మీద నమ్మకం ఉంచు. రథములను బట్టి, గుర్రములను బట్టి వాటి మీద నమ్మకం పెట్టుకోవద్దు. సమ్ ట్రస్ట్ ఇన్ చారియట్స్ అండ్ సమ్ ఇన్ హార్సెస్, బట్ లెట్ us ట్రస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అవర్ గాడ్. మన దేవుడిని యెహోవా నామమునందు మనము ఆయన నామాన్ని నమ్ముదాం. దేవా, ఈ యొక్క గడ్డు పరిస్థితుల నుంచి, ఈ యొక్క భయంకరమైన పోరాట పరిస్థితుల నుంచి నీవే నన్ను పైకి లేవనెత్తాలయ్యా, లేకపోతే కిందకి వెళ్ళిపోతానయ్యా. లెట్ us ట్రస్ట్ హిస్ నేమ్. లెట్ us కమ్ టు హిస్ ఫీట్. దట్ ఈస్ వాట్ వీ కెన్ డూ. అదే మనం చేయగలం తప్ప మనం ఏది చేయలేమండి. మన మనుషుల, మన బలము చాలా తక్కువ. మన బలము ఎన్నికలేండి, మన జ్ఞానము ఎన్నికలేండి. ఆయన కృప కావాలి, ఆయన జ్ఞానం కావాలి, ఆయన నడిపింపు కావాలి, ఆయన ధైర్యం మనకు కావాలి, ఆయన కృప మనకు కావాలి, ఆయన సహాయం మనకు కావాలి, ఆయన సపోర్ట్ మనకు కావాలి. ఈరోజు నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీ భర్తకు, నీ భార్యకు, నీ కుమారులకు, నీ మనవలకు, నీ మనవరాలకు, నీ సంఘానికి, నీ పరిచయకు, నీ భవిష్యత్తుకు, నీ జీవితానికి దేవుని కృప కావాలి, దేవుని బలము కావాలి. అక్కడ అంటున్నాడు, గుర్రాల మీద, రథాల మీద నమ్మకం పెట్టుకున్నవారంట, దే కొలాప్స్ అండ్ ఫాల్. వారు కృంగి నేల మీద పడిపోతారట. దే విల్ కమ్ డౌన్. వారు కిందకు పడిపోతారట. కానీ ఎవరైతే దేవుని యందు నమ్మకం పెట్టుకుంటారో, దే విల్ రైజ్ అండ్ స్టాండ్ అప్ రైట్. వారు లేచి చక్కగా నిలబడతారట. ఆమేన్. దేవుడు ఈ మాట మీ జీవితాల్లో కూడా, మనందరి జీవితాల్లో కూడా నెరవేర్చుగాక. ఈ లోక బలం మీద ఆధారపడే ఈ లోకపు మనుషులు వారు నిలబడుతున్నట్లుగా కనబడుతున్నారు కానీ వారు కిందకు పడిపోతారు. మనం పడిపోతున్నట్లుగా కనబడుతున్నాం కానీ మనం దేవుని యందు నమ్మకం పెట్టుకుంటే మనం లేచి నిలబడే వరకు ఉంటాం. ప్రియ సంగమా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అదే 21వ కీర్తనలో మనం చూడొచ్చు. మరొక అధ్యాయం తర్వాత 7వ వచనంలో, ఏలైనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. దేవుని యందు నమ్మకం ఉంచితే దేవుని యొక్క మహా కృపచేత, and through the steadfast love of the most high God he shall not be moved at all. సర్వోన్నతుని యొక్క గొప్ప శక్తి చేత కదలకుండా మనం నిలుస్తామట. ఈరోజు దేవుని యందు నమ్మకం ఉంచు. ఇంకెందుకు ఆలస్యం? నీ పోరాట పరిస్థితుల్లో దేవుని యందు నమ్మకం ఉంచి ముందుకు సాగు ప్రియ సహోదరి, సహోదరుడా. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం, కీర్తనలు 125వ అధ్యాయం, వెల్ నోన్ వెర్స్, అందరికి తెలిసిన మాట.
మొదటి వచనం, యెహోవా యందు నమ్మిక ఇంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. యెహోవా యందు నమ్మిక ఇంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. ఈరోజు నీ జీవితం కదిలించబడుతుంది, నీ జీవితము చెదిరిపోతుంది, నీ జీవితం పడిపోతుంది, నీ జీవితం కొలాప్స్ అయిపోతుంది, నీ జీవితం ఫాల్ అయిపోతుంది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. యెహోవా యందు నమ్మిక ఉంచువారు, దోస్ హూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఆర్ లైక్ మౌంట్ జయాన్ విచ్ కెన్ నాట్ బి మూవ్డ్ బట్ అబైడ్స్ ఫర్ ఎవర్. నిత్యము నిలిచే కొండగా ఈరోజు నీ యొక్క జీవితము, నీ కుటుంబము, నీ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో పడిపోకుండా నిత్యం నిలిచే విధంగా చేయగలిగిన వాడు దేవుడే. నీ పోరాట పరిస్థితుల్లో పరిశుద్ధ దేవుని మీద ఆధారపడు. తప్పనిసరిగా దేవుడు నిన్ను, నీ యొక్క కుటుంబాన్ని నిలబెడతాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థించండి. తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో ప్రార్థిస్తున్నా నాయన తండ్రి, రక్షకుడు క్రీస్తు యేసు ప్రభువా, పోరాట పరిస్థితులు ఎవరైతే వెళ్తున్నారో మీరు వారికి తోడుగా ఉన్నారు. ఈ పోరాట పరిస్థితులు నా వల్ల కాదు, ఈ కుటుంబాన్ని నెట్టుకుని రావటం నా వల్ల కాదు, ఈ యొక్క స్థితిగతులు భరించడం నా వల్ల కాదు. ఈ స్పిరిచువల్, ఫినాన్షియల్, హెల్త్ బ్యాటిల్స్ ఏవైతే ఉన్నాయో ప్రభా, ఎమోషనల్ స్ట్రగుల్స్, బ్యాటిల్స్ ఏవైతే ఉన్నాయో, మానసిక, ఆరోగ్యపరమైన, ఆర్థికపరమైన, ఆధ్యాత్మికపరమైన, భౌతికపరమైన ఈ యొక్క పోరాటాలు, యుద్ధములు ప్రభా నా వల్ల కాదు అని చెప్పి ఎవరైతే ప్రభా నీ యందు నమ్మకం ఉంచలేకపోతున్నారు, ఈ పోరాట పరిస్థితుల్లో నీవే మాకు ఆశ్రయదుర్గమని నీ వైపు తేరి చూచి నీ పాదాల దగ్గరకు దేవా మేమందరూ రావడానికి, నీ బిడ్డలు రావడానికి నీ కృపను అనుగ్రహించండి. ఇదిగో ప్రభు, వారు నిత్యము నిలుచు సియోను కొండవలె మీరు వారిని చేయండి. నీ ఆత్మచేత వారిని నింపండి, కదలకుండా వారిని స్థిరపరచండి. వారి జీవితాల్లో, వారి కుటుంబాలు, వారి యొక్క పరిస్థితుల్లో, వారు ఎటువంటి పరిస్థితులు ఉన్నారో ఆ పరిస్థితుల్లో వారు కదిలిపోకుండా వారిని నిలబెట్టండి. నిత్యము నిలిచివారుగా వారిని దీవించమని, ప్రతి పోరాట పరిస్థితి నుంచి వారికి విజయం ఇచ్చి పైకి లేవనుకున్నాం. ఈ రోజంతా నీకు ప్రజలు పనుల్లో, ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకునిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే మరలా మరొక దినం కలుద్దాం. అంతవరకు ప్రభు కృప మీకు తోడేను గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.